మౌన పోరాటం మౌన పోరాటం. అయ్యో నిప్పులేంటి? కాలిపోయింది. ఓ అమ్మో బాబాయ్ మంట. ఏంటన్నయ్యా ఈ కంచంలో నిప్పులున్నాయా? చేతులు కాలిపోయాయా? అయ్యో జానకి! అమ్మా, మావి కంచంలో కాదు, నీ కంచంలోనే నిప్పులున్నాయి. నా కంచంలో నిప్పులా? నిజంగా? అయ్యో ఏమైంది? జానకి! జానకి ఏం జానకి? నీ కంచంలో నిప్పులు పెట్టారా? ఎవరు పెట్టారు? జానకి నీ చేతులేమన్నా కాలాయా? లేదండి, నాకేం కాలేదు. ఏదమ్మా నీ చెయ్యో సరేలా చూపించు. లేదు మావయ్య, నా చేతికి ఏం కాలేదు. అరే సత్తి, జానకి కంచంలో నిప్పులు పెడతావా? నాన్న! అయ్యయ్యా కొట్టకండి అయ్యా. అమ్మా జానకమ్మ కాపాడండి అమ్మా, నేను మీకు నిప్పులు పెడతానా? మరి నువ్వు పెట్టకపోతే జానకి కంచంలో నిప్పులు ఎలా వస్తారా? నిజం చెప్పు, చెప్పలేదంటే. యాండి, మీరు సత్తినేమనకండి. అవి పెట్టింది సత్తే, కానీ అవి పెట్టించింది ఆ మహేంద్ర విశాలాక్షి. అవునయ్య గారు, ఇవి జానకమ్మ గారికి పెట్టకపోతే వాళ్ళను నిప్పుల మీద కూర్చోబెడతా అన్నారు. ఏంటమ్మా ఈ దుర్మార్గులు నీతో నిప్పులు తినిపించాలనుకుంటున్నారా? అవును మావయ్య, వాళ్ళు నాకు తినిపించాలనుకున్నారు, కానీ వాళ్ళ మీదకే నిప్పులు పారేశాను. భలే పనిచేసావమ్మా, వాళ్ళకి బుద్ధొచ్చేలా చేశావు. లేదు నాన్న, వాళ్ళకలా చెప్తే బుద్ధి రాదు. వాళ్ళ నా కొరడాతో కొడితే గాని వాళ్ళకి బుద్ధి రాదు. ఉండు, ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను. యాండి మీరుండండి. లేదు జానకి, వాళ్ళిప్పుడు కొట్టాలి, లేదంటే వాళ్ళకి భయం ఉండదు. యాండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవి మేం పెట్టలేదు, మాకేం తెలీదు అంటారు. అంటే వదిలేస్తానా? వాళ్ళని ఇక్కడ లాక్కొచ్చి సత్తి ముందే నిలబెట్టి అడుగుతాను. అప్పుడు కూడా వాళ్ళు సత్తిదే తప్పంటారు, వాళ్ళకేం తెలీదంటారు. అప్పుడు సత్తి జరిగిందంతా చెప్తాడు కదమ్మా. చెప్తాడు, చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. సత్తే అబద్ధం చెప్తున్నాడు అంటారు. ఇప్పుడు వాళ్ళకి మనం అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. ఇన్నాళ్ళు వాళ్ళు మనల్ని తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, కానీ ఇప్పుడు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకి వేరేలా కొత్త కొత్త శిక్షలు వేయాలి. అది కరెక్టే జానకి. ఆ కొత్త కొత్త శిక్షలు ఏం చేద్దామో చెప్పు, నేను పాటిస్తాను. ఇంతకీ నీ చేయికేం కాలేదు కదా? అయ్యో, నా చేతికి ఏం కాలేదండి. అయినా ఎందుకన్నా మంచిది, వెన్న రాస్తా జానకి. అయ్యో యాండి, వద్దండి, నాకేం కాలేదు. అయితే వేళ్ళు కాలిపోయావు కదా, చూడండి, ఏమైనా కాలాయా? లేదు. మరి సరే, అరే సత్తే, ఇదిగో ఈ నిప్పులను ఊడ్చే, లేదంటే జానకి చేతులు కాదు కాళ్ళు కూడా కాలిపోతాయి. అలాగే. ఇదిగో ముందెళ్ళి బిర్యానీ పట్టరా. అలాగే వెళ్ళు, ఆ. జానకి తింటది. అంటే ఈ ఇంట్లో నా మీద డౌట్ వచ్చినట్టుంది. విశాలాక్షి, మంట మంట విశాలాక్షి.
నిదానంగా. కూల్ కూల్. అబ్బా మండుతుంది విశాలాక్షి. అయినా నేను చాలా పెద్దగా కాలిపోయిందనుకున్నాను. కొంచెం తక్కువే కాలింది. డిసప్పాయింట్ అయ్యావా? ఛీ నోర్మయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏదో జోక్ చేశాను. మంటలు తగ్గించుకోవాలని కరెక్ట్ టైంకి తప్పుకున్నాను కాబట్టి చిన్న చిన్న గాయాలయ్యాయి. లేదంటే ఒళ్ళంతా కాలిపోయేది. జానకికి ఆ ప్లేట్లో నిప్పులు పెట్టావని తెలిసే వాటిని కావాలని నీ మీదకి పడేలా చేసింది. నాకు మాత్రం ఎందుకో జానకికి చూపు లేదు కాబట్టే నిప్పులు తోసేసినట్టు అనిపిస్తుంది. ఏయ్, నువ్వే జానకికి కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ కళ్ళు కనిపించట్లేదంటావేంటి? నీకేమైనా బ్రెయిన్ పోయిందా? లేదు విశాలాక్షి, నాకు పొద్దున జరిగింది చూస్తే జానకి ఎలా అంత డైరెక్ట్గా వచ్చి నీ చెయ్యి పట్టుకుందా అనిపించింది. కళ్ళుంటేనే అలా పట్టుకోగలదు అనిపించింది. కాని ఇందాక తన ముందు నిప్పులు పెడితే ఆ నిప్పుల్లో తెలియకుండా చెయ్యి పెట్టేసి అది కాలేసరికి కంగారుగా నాపై పడేసింది. ఆ నిప్పులని ఇదిగో నా మీద పడిపోయాయి. లేదు మహేంద్ర, జానకికి కళ్ళు కనిపించే ఈ పని చేసుంటుంది. ఉహుం. కళ్ళు కనిపిస్తే మనం అక్కడ నిప్పులు పెట్టామని తెలియగానే జానకి అక్కడ ఎందుకు కూర్చుంటుంది? భోజనం చేయాలని చెయ్యి ప్లేట్లో ఎందుకు పెడుతుంది? ఎందుకంటే మనకి డౌట్ రాకూడదని. కాదు విశాలాక్షి, ఏ మనిషికైనా కళ్ల ముందు నిప్పులు కనిపిస్తే అది తినాల్సిన పరిస్థితే వస్తుందని తెలిస్తే ఖచ్చితంగా ఆ టేబుల్ దగ్గరికి రారు. దూరం నుంచే ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోతారు. కానీ జానకి టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంది. అయినా పుట్టుకతో చూపు లేకపోతే ఇప్పుడెలా వస్తుంది? నాకెందుకో తనకి చూపు లేదని అనిపిస్తోంది. ఏయ్, నీకేమన్నా మెంటలా మహేంద్ర? అప్పుడేమో అబ్బో టెక్నాలజీ పెరిగిపోయింది, మనుషుల్లాంటి రోబోల్నే తయారు చేసేస్తున్నారు, జానకికి కళ్ళు తెప్పించలేరా అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా జానకికి కళ్ళు లేవు అని చెప్తావేంటి? నువ్విలా ఆలోచించు. జానకికి మనం నిప్పులు పెట్టామని తెలిసే మనది మనకే తిప్పికొట్టాలని ప్లాన్ చేసి వచ్చి కూర్చొని ఆ నిప్పుల్లో చెయ్యి పెట్టినట్టే పెట్టి దాన్ని నీ మీదకి తోసేసింది. అసలు నిజంగా చూపు లేకపోయుంటే ఖచ్చితంగా తన చెయ్యి కాలుండేది. కానీ తన వేళ్లకి కనీసం కొంచెం కూడా కాలిన గాయం లేదు. అంటే వేళ్లు నిప్పుల్లో పెట్టినట్టు నటించిందే కాని పెట్టలేదు. నీకు తెలియదు విశాలాక్షి, జానకి చూపు రాలేదు. జానకి బిహేవియర్లో మార్పు వచ్చింది. జానకి బాగా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు. అది తెలుసుకోవాలి ఇప్పుడు.